సార్ మరి డౌట్స్ తెలుసుకుందాం, స్టూడెంట్స్ డౌట్స్. మీ డౌట్ అడగండి. మై నేమ్ ఇస్ రన్నిత్ కౌర్. ఐఎమ్ ఫ్రమ్ గౌతమి డిగ్రీ కాలేజ్. ఇప్పుడు మనము అనుకుంటూ ఉంటాం కదా, మన పేరెంట్స్ మన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ కళల్ని మనం నెరవేర్చగలుగుతామా, ఫ్యూచర్లో మంచి జాబ్ వచ్చి మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళ పేరు నిలబెట్టగలుగుతామా అని చాలా సందేహాలు వస్తాయి. అలాగే క్లాస్ రూమ్లో సార్ ఏమన్నా మనకి అడిగితే నించొని చెప్తే మళ్ళీ మన ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారా, అరే ఏం ఇలా అడుగుతుంది, వాట్ ఈస్ దేర్ హోప్? ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్లో ఉండి వాళ్ళ పేరుని నిలబెడతామా లేదా అని. మంచి పొజిషన్లో ఉండాలంటే ఏం చేయాలి? కష్టపడాలి. కష్టపడాలంటే హార్డ్ వర్క్ చేసి మంచిగా చదివి ఒక మంచి పొజిషన్లోకి రావాలి. ఫెంటాస్టిక్, మీ దగ్గర పరిష్కారం ఉంది. ఓకే, అయితే ఈ పరిష్కారం మీరు ఇంత చక్కగా ఆలోచన చేశారే 1 minute లోపలే, ఇలా ఆలోచించగలిగితే మీకు ఇక ఫ్యూచర్లో నేను అలా చేయగలుగుతానా, చేస్తానా లేదా, ఫెయిల్ అవుతానా అన్న ఆలోచనలు రావు. మీరు మీ దగ్గరే పరిష్కారం. కష్టపడడం అంటే బాగా చదువుకోవడం అంటే శ్రద్ధ చూపించాలి, శ్రద్ధగా చదవాలి. అంటే మనం ఏవి పెండింగ్ పెట్టకూడదు. ఇలాంటివన్నీ మెల్లిమెల్లిగా మీకే పరిష్కారాలు వస్తాయి. ఆ పని చేయటం మొదలు పెట్టాలి. ఆలోచన వరకే బాగుంది, ఇంకా యాక్షన్ మొదలు పెట్టాలి. అలా చేయగలిగితే ఎస్, మీ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ యూ కెన్ మీట్. మీ డౌట్ అడగండి. సార్ నా పేరు దుర్గా ప్రసాద్, నేను గౌతమి డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను. ప్రాబ్లమ్స్ వెంటనే సాల్వ్ చేయాలంటే రీజన్ ఎలా చేయాలి సార్? దానివల్ల ఈ ప్రాబ్లం వెంటనే సాల్వ్ చేయదగిందా, ఫ్యూచర్లో సాల్వ్ చేయగలిగిందా అనేవి కూడా ఉంటాయి. అందుకే ప్రాబ్లమ్స్ 2 రకాలు, సాల్వబుల్, అన్సాల్వబుల్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అన్సాల్వబుల్ ఉంటాయి, అంటే మీ చేతుల్లో లేని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో ఐటీ ఇండస్ట్రీ బాగుంటుందా, నేను చదివిన చదువుకు అవకాశాలు బాగానే ఉంటాయి, ఇవన్నీ ఈ సమస్య మీ చేతుల్లో లేవు. అవి పరిస్థితులను బట్టి మన దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచించడం అన్సాల్వబుల్. వాట్ ఈజ్ సాల్వబుల్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు ఎప్పుడు డివైడ్ చేస్తారో సాల్వబుల్ అంటే మీరు రేపటి నుంచి యాక్షన్లో దిగగలిగినవి చేతిలో ఉంటాయి. అందులో మీ సమస్యల్ని కూడా తక్షణం పరిష్కరించాల్సినవి, ఆ తర్వాత పరిష్కరించదగినవి. తక్షణం పరిష్కరించాల్సినవి ఇవాళ మీరు పూర్తి చేయాల్సిన రికార్డ్ ఇమీడియట్గా చేయాలి. ఫ్యూచర్లో అయినా మనం చేయదగినవి ఏంటంటే ఫర్ యువర్ డెవలప్మెంట్. మీరు ఇట్లా అయితే సెగ్రిగేట్ చేయగలని మొదలు పెడతారో అప్పుడు మీకు ఈరోజు చేయగలిగినవి 1, 2 కనిపిస్తాయి. ఫ్యూచర్లో కొంతకాలం తర్వాత కొన్ని ఎప్పుడు కనిపిస్తాయో వాటిని గురించి మనం ఇప్పుడు తీవ్రంగా ఆలోచించి టైం చేసుకోనక్కర్లేదు. సో ఇవాళ చేయాల్సినవి, ఈ వీక్లో చేయాల్సినవి, ఈ మంత్లో చేయాల్సినవి, ఈ ఇయర్ అయిపోయేలాగా చేయవలసినవి, ఇవన్నీ ఎప్పుడు రాసుకుంటారో వాటన్నిటి గురించి ఎప్పుడెప్పుడు కేటాయించాలో సమయం అప్పుడు కేటాయిస్తే సో యువర్ మైండ్ ఈజ్ రిలాక్స్డ్ అండ్ ఫ్రీ, యూ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. అయితే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్ని రకాల సొల్యూషన్స్ కనిపిస్తూ ఉంటాయి, కానీ వాటిలో బెస్ట్ మనం కనుక చూస్ చేసుకున్నట్లయితే ఇంకా మళ్ళీ ఆ ప్రాబ్లం మనకు రాకపోవచ్చు. మరి అట్లాంటప్పుడు మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చూస్ చేసుకోవాలి? ఈ సమస్య వర్స్ట్ అంటే నాకు ఏమవుతాను నేను. నెంబర్ 2, ఈ సమస్యకు నేను తక్షణం ఏం చేయగలను, నేనేం చేయగలను. నెంబర్ 3, ఎప్పటి నుంచి చేయగలను. ఏం చేయగలను అంటే ఇది చేయగలను అనే మీకు ఆన్సర్ వచ్చిందంటే ఎప్పటి నుంచి నేను చేయాలి, రేపటి నుంచే చేయండి. నేను లావుగా ఉన్నాను, బరువు తగ్గాలి. సో నా ఇది ఇమాజినరీయా లేకపోతే ఒరిజినల్ ప్రాబ్లమా చెక్ చేసుకోండి. ఎస్, హెవీ వెయిట్, కరెక్ట్. సో ఇది రియల్ ప్రాబ్లం. సో నా ఆబ్జెక్టివ్ ఏంటి, బరువు తగ్గాలి. అబ్స్టాకిల్ ఏంటి, నా బద్ధకం. దాన్ని తీసేయాలి. ఎలా తీసేయాలి? నవ్ యూ థింక్ అబౌట్ వాట్ ఆర్ ద మ్యాక్సిమం కాన్సిక్వెన్సెస్. ఏమో నాకు హార్ట్ అటాక్ రావచ్చు, నాకు బీపీ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో వాట్ కెన్ ఐ డూ ఇమీడియట్లీ? ఐ హ్యావ్ టు వర్క్అవుట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, గో డూ ఎక్సర్సైజ్, డూ యోగా అండ్ మెనీ థింగ్స్. వెన్ డూ యూ స్టార్ట్? 3rd క్వశ్చన్. ఈవెన్ టుమారో పరిష్కారం అయిపోయింది, కాకపోతే స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఇలా వర్కౌట్ చేసినప్పుడు మీరు సమస్య పరిష్కార దిశగా ఆలోచిస్తున్నారు కానీ సమస్య గురించి ఆలోచించట్లేదు, దీన్ని దిగులుగా మార్చట్లేదు అని మీకే అర్థమవుతుంది. ఇక చివరిగా వ్యూయర్స్కి అంటే ప్రాబ్లం, వరి రెండూ ఉన్న వాళ్లకు దాని వేరియేషన్ మీరు చెప్పారు, వాళ్ళకి తెలిసే ఉంటుంది. మరి దిగులను ఏ విధంగా మాయం చేసుకోవాలి, సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేటువంటి వాటికి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? దిగులు పడాల్సిన సమస్య ఉండక్కర్లా, అది అలవాటుగా ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఇది అలవాట నిజమైన దిగులు. దిగులు అనే మాటకు అర్థం లేదండి, అసలు దిగులు పడాల్సిన అవసరం ఏది లేదు. సమస్య ఉందా,
పరిష్కారం గురించి ఆలోచించండి. సమస్య లేదా ఇంకా దిగులు ఎందుకు? సో సమస్య దిగులు ఇవి ఇప్పుడు ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేశారో పరిష్కారం గురించి ఆలోచిస్తారు. దిగులు అనేది క్రానిక్ పెయిన్గా అంటే క్రానిక్ వర్రీగా మారకముందే మీరు ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేయటం మొదలు పెడతారో సమస్యల్ని ఈజీగా పరిష్కరిస్తారు. ఇతరుల సమస్యలను పరిష్కరించే స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. సో దిగులు అదొకటి, అందరూ దిగులు పడుతున్నారు కాబట్టి మనము దిగులు పడాలి అన్నది ఒక మీ నమ్మకమే తప్ప అలాంటి రూల్ ఏం లేదు. ప్రతి మనిషి జీవితం చాలా డిఫరెంట్. ఇతరులకు సమస్య ఉంటే దిగులు పడుతుంటే వాళ్ళ దిగులను తీసేయడానికి ప్రయత్నించండి, మీరు దిగులు పడక్కర్లేదు. సో నా ప్రతి సమస్యకి పరిష్కారం ఏంటి అని ఆలోచించండి. ఎప్పుడైతే ఆలోచించారో పేపర్ మీద ఏ ఏ పరిష్కారాలు ఉన్నాయో అని ఆల్టర్నేటివ్స్ చూడండి, అందులో పాటించదగింది ఏమున్నదో చూడండి, అది ఎప్పటి నుంచి పాటిస్తారో చూడండి. ఈ 4 స్టెప్స్ మీరు ఎప్పుడైతే ఆలోచించారో రేపటి నుంచి వీటికి సంబంధించిన ఆలోచన ఉండదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ యాక్షన్లో ఉన్నారు కాబట్టి. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ దట్.